హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఛానల్. ఈరోజు మనం పులివెందులలో ఉన్న న్యూ బస్ స్టాండ్ అయితే చూడబోతున్నాం. ఈరోజు అయితే ఈ వీడియోని మీ ముందరకైతే తీసుకొని వచ్చాను. చూసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మా అన్న అయితే విజయవాడలో చదువుకుంటున్నాడు. మా అన్నని బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికైతే వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇక్కడికి. ఇక్కడ బస్ స్టాండ్ అయితే సూపర్ ఉందన్నమాట. బస్ స్టాండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అనిపిస్తుంది కదా పెద్ద గేట్ లెక్క, అదైతే డిపో అనమాట. మేము రాగానే ఒక బెంగళూరు బస్ అయితే వచ్చి ఇక్కడ ఆగిందనమాట. చూసారా, ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడైతే పైన కనిపిస్తున్నాయి కదా వింటేజ్ స్టైల్లో అయితే మనకైతే నెంబరు ఎక్కడికి వెళ్తాయని రాసి పైన వింటేజ్ స్టైల్లో అయితే పెట్టారు. ఇక్కడ చైర్స్ కానీ వింటేజ్ స్టైల్లో బాగున్నాయి. చూడండి చైర్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఎంక్వైరీ రూమ్ పైన ఉన్న స్టాండ్లో పెడితే ఇలా ఉంది. అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడగానే ఇది బస్ స్టాండా లేకపోతే ఏదో 5 స్టార్ హోటల్ అనిపించేలాగా అయితే పెట్టారనమాట. ఇది చూడండి ఎలా ఉందో స్టాండ్లే. 5 స్టార్ హోటల్ ఉన్నట్టయితే కట్టించారనమాట దీన్ని. చూసారా, ఇదైతే బయట నుంచి అనమాట. చూడండి అక్కడైతే ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఇది మామూలుగా అయితే లుక్ అయితే నాకైతే కళ్ళు చూస్తుంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగా అయితే దీన్ని అయితే కట్టించారు. ఇది వచ్చేసి ఇంకా బయటికి, ఇది బయట పిల్లర్స్ చూసారు ఎంత హైట్ ఉన్నాయో. సేమ్ వింటేజ్ బంగ్లా ఎట్టుంటుందో అలా అయితే కట్టించారనమాట. చూడండి అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం బస్ స్టాండ్. చూసారా, లైట్స్ కానీ అన్నీ అయితే మనకైతే వింటేజ్ స్టైల్ అయితే దీన్ని అయితే కట్టించారు. చూడండి ఎలా అయితే ఉందో మొత్తం లైట్స్ కానీ. ఇక్కడైతే మనకి స్టాల్స్ ఉంటాయి అన్నమాట. చూసారా, బ్యాక్ సైడ్ అయితే స్టాల్స్ ఉన్నాయి. చూశారు కదా ఈ బస్ స్టాండ్ అయితే ఎలా ఉందో. బాగా అయితే చాలా బాగా అయితే కట్టించారు. దీన్ని ఎవరు కట్టించారో. ఇంకా మనం వచ్చేసి ఇది బయట వ్యూ అన్నమాట. మొత్తం ఇక్కడ గార్డెన్ లాగా పెట్టారు. మొత్తం అయితే బస్ స్టాండ్ అయితే క్రేజీగా అయితే కట్టించారనమాట. మొత్తం అయితే బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఇది బయట మొత్తం వ్యూ అన్నమాట. చూసారా, పైన క్లాక్ గన్ పెట్టారు. చూడండి ఎంత పెద్దగా ఉంది అయితే బస్ స్టాండ్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.